కిష్కింధకాండలో రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారి అన్వేషణలో ఉండగా మొదటిసారిగా హనుమ రామలక్ష్మణులు కలిసే సందర్భంలో శ్రీరాముడు హనుమని చూసి హనుమ యొక్క మాటలకు ఎక్కువగా ప్రశంసించాడు. ఇతడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం బాగా అభ్యసించిన వాడు. ఇతని మాటల్లో అపశబ్దం లేదు. తొందరగా కానీ ఆలస్యంగా కానీ మాట్లాడడం లేదు. హనుమ అపారమైన జ్ఞానిగా, రాజనీతి శాస్త్రజ్ఞుడిగా కనిపిస్తాడు. అప్పుడు ఇంత తెలివి, వినయం, జ్ఞానం, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఇతడు మనకు శత్రువు కాదు, ఒక మంచి గొప్ప మిత్రుడు అవుతాడు. అందుకే మొదటి కలయికలోనే రాముడు హనుమంతుని గొప్పతనాన్ని గుర్తించాడు. ఆ తర్వాత హనుమంతుడు తన అసలు స్వరూపాన్ని తెలిపినప్పుడు రాముడి హృదయంలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. అందుకే తర్వాత రాముడు హనుమంతుని కేవలం సేవకుడిగా కాకుండా అత్యంత ప్రియ భక్తుడిగా, తన వాడిగా భావించాడు. హనుమంతుడు రాముని మొదటి చూపులోనే తన ప్రభువుగా గుర్తించాడు. హనుమ చూడ్డానికి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటారు. అందుకే ఆయన్ను కనకాచల నిబదేహం, బంగారు పర్వతంతో సమానమైన శరీరం కలవాడని పిలుస్తారు. ఆయన ఒంటిపై నుండే రోమాలు కూడా బంగారు కాంతితో మెరుస్తూ ఉంటాయి. హనుమ శరీరం చాలా బలిష్టమైనది, వజ్రం లాంటి కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఆయనను అందుకే వజ్రాంగి లేదా బజరంగ్ బలి అనే పేరు కూడా వచ్చింది. విశాలమైన ఛాతి, బలమైన భుజాలు, సింహం వంటి నడుము, ఏనుగు వంటి బలం, ఎర్రటి కాంతితో మెరిసే ముఖం, మెరుపులా ప్రకాశించే కళ్ళు, పొడవైన శక్తివంతమైన తోక. లంకా దహనంలో అతని హనుమ యొక్క తోక కొన్ని మైళ్ళ వరకు పెరగసాగింది. వజ్రాయుధం లాంటి దృఢమైన కండరాలు, వేగంలో గరుత్మంతునితో సమానం. తనకిష్టానుసారంగా రూపాన్ని చిన్నగా లేదా పర్వతం అంత పెద్దగా మార్చగల శక్తి హనుమకుంది. హనుమకి అంత బలం ఉన్నా కూడా ఎదుటివారికి భయం కలగకుండా నమ్మకం కలిగించేలా తన శరీరాన్ని ఒక సాత్వికంగా మార్చుకోగల రూపమార్పిడి శక్తి హనుమకుంది. రావణాసురుణ్ణి చంపగలిగేంత శక్తి ఉన్నా కూడా కేవలం సీతమ్మ వారి మాట మీదనే తన శక్తిని తాను నిగ్రహించుకున్నాడు. లంకలో యుద్ధం చేస్తున్నప్పుడు హనుమ పర్వతాలను పీకేసేవాడు, భారీ వృక్షాలను ఆయుధాలుగా ఉపయోగించేవాడు, రాక్షస సైన్యాలను ఒక్కడే ఎదుర్కోగల శక్తి ఉన్నవాడు. హనుమ గర్జిస్తేనే శత్రువులు, రాక్షసులు భయపడి పారిపోయేవాళ్ళు. అంతటి శక్తిని చూసి రావణాసురుడు, ఇంత తేజస్సు, ఇంత ధైర్యం, ఇంత ప్రభావం ఉన్న వానరుని నేను ఇంతవరకు చూడలేదు. ఎవరు నువ్వు? నిజంగా వానుడువేనా, లేక ఇంద్రుడు, యముడువా, వరుణుడువా అని ప్రశ్నించాడు. రాక్షసులు సైతం హనుమ యుద్ధం చేస్తున్నప్పుడు ఇతను నిజంగా వానరుడేనా, వానరుడు రూపంలో ఉన్న ఎవరైనా దేవతా స్వరూపమా అని ఆలోచించసాగారు. అందుకే బలం అంటే హనుమంతుడు, భక్తి అంటే హనుమంతుడు, సేవ అంటే హనుమంతుడు. జై శ్రీరామ్, జై హనుమాన్.